హిమాచల్ ప్రదేశ్‌లో జనవరి 2007 నుండి జూన్ 2013 మధ్య కాలంలో పదవి విరమణ చేసిన 29 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం న్యాయ పోరాటం చేశారు. వీరు 2017లో చండీగఢ్ క్యాట్ బెంచ్‌కు అనుబంధంగా ఉన్న సిమ్లా క్యాట్‌లో కేసు దాఖలు చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే 23 జనవరి 2019న క్యాట్ సిమ్లా ఈ కేసులో పెన్షనర్లకు పూర్తి అనుకూలమైన తీర్పును వెలువరించింది. అసలు ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ గతంలో 2 కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. 26 జనవరి 2008న 68.8% డీఏ విలీనంపై మరియు 2 ఏప్రిల్ 2009న 78.2% డీఏ విలీనంపై ఆదేశాలు వచ్చాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 78.2% డీఏ విలీనాన్ని 10 జూన్ 2013 నుండి అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ఆధారంగా జూలై 2014లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్ల పే ఫిక్సేషన్ గురించి ఒక మెమోరాండం విడుదల చేసింది. దీని ప్రకారం 2007 నుంచి 2013 మధ్య రిటైర్డ్ అయిన వారికి కేవలం నోషనల్ అంటే కేవలం కాగితం మీద లెక్కించే విధానంగా పే ఫిక్సేషన్ మాత్రమే వర్తింపచేశారు తప్ప ఆ కాలానికి సంబంధించిన నగదు ప్రయోజనాలు ఇవ్వలేదు. అంటే చివరి నెల జీతాన్ని 78.2% కలిపి లెక్కించి పెన్షన్ నిర్ణయించారు. కానీ గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు కమ్యుటేషన్ వంటి ఇతర బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం పాత రేట్ల ప్రకారమే ఇచ్చారు. ఇక జూన్ 10, 2013 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మాత్రం పెరిగిన జీతం ఆధారంగా అన్ని రకాల బెనిఫిట్స్ అందాయి. కానీ 2007, 2013 మధ్య రిటైర్డ్ అయిన వారికి ఈ ప్రయోజనాలు నిరాకరించడం వివక్ష అని పెన్షనర్లు వాదించారు. ఇదే విషయాన్ని క్యాట్ సిమ్లా కూడా సమర్థించింది. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం సరికాదు. తక్షణమే ఈ బాధితులకు కూడా రివైజ్డ్ పే ఆధారంగా టీసీఆర్జీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర బకాయిలను చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను 3 నెలల్లోపు అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించింది. దురదృష్టవశాత్తు డీఓటీ అధికారులు క్యాట్ తీర్పును వెంటనే అమలు చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా పెన్షనర్లకే విజయం దక్కింది. అయినా సరే వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించింది. తీర్పును ఎందుకు అమలు చేయలేదు, దీనికి సమాధానం చెప్పడానికి సంబంధిత డిఓటి ఉన్నతాధికారులు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కోర్టు బోన్లో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి రావడం అనేది చాలా తీవ్రమైన విషయం మరియు అవమానకరమైన పరిస్థితి కూడా. ఇప్పుడు ఈ అంశంపై చర్చ ఎందుకు వచ్చిందంటే ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన కొన్ని నోట్ ఫైల్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. పెన్షన్ రివిజన్ విషయంలో డిఓటి అధికారులు సిసిఎస్ పెన్షన్ రూల్స్ 33, 34 మరియు 44లను సవరించకుండా నోషనల్ పే ఆధారంగా పీపీఓలు ఇవ్వడం సాధ్యం కాదు కదా అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కి లేఖలు రాస్తూ కాలయాపన చేసినట్లు తేలింది. కానీ వాస్తవానికి 2014 జూలైలో డిఓటి ఇచ్చిన ఉత్తర్వులు చివరి పేరాలో డిఓపి అండ్ పీడబ్ల్యూ అనుమతితోనే నోషనల్ పే ఫిక్సేషన్ ఇస్తున్నామని స్పష్టంగా ఉంది. అంటే గతంలో ఎలాంటి రూల్ సవరణ లేకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నోషనల్ ఫిక్సేషన్ చేసిన డిఓటి ఇప్పుడు మాత్రం రూల్స్ అడ్డు వస్తున్నాయని చెప్పడం కేవలం సాకులు వెతకడమే అనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే డిఓటిలోని కొంతమంది అధికారులకు పెన్షనర్లకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లోపించింది. కేవలం సమస్యను జటిలం చేయడానికి, రూల్స్ పేరుతో కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతుంది. 2019లో వచ్చిన తీర్పును అమలు చేయడానికి 2023, 24 వరకు సాగదీయడం, చివరికి సుప్రీంకోర్టు మొట్టుకాయలు వేసే వరకు పరిస్థితిని తీసుకురావడం విచారకరం. ఇప్పటికైనా అధికారుల వైఖరి మారి 2007, 2013 మధ్య రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన ఎరియర్స్ మరియు ఇతర ప్రయోజనాలు త్వరగా అందుతాయని ఆశిద్దాం.